ధరణి పోర్టల్ తో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారని కోదండరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఆన్లైన్ లో చాలా మంది రైతులు భూములు నమోదు చేసుకోలేదన్నారు. హైదరాబాద్ లో ధరణి పోర్టల్ పై 5 సభ్యుల కమిటీ సమావేశమైంది. ధరణి పోర్టల్ పై పూర్తిగా అధ్యయనం చేశామన్న కమిటీ సభ్యులు గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తామంటూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన విధానం వేగంగా ఈ సమస్య పరిష్కారం కావాలి అనే దానికి అనేకమైన నిదర్శనాలు నేను ఇందాక మనవి చేసినట్టుగా. సో కమిటీ కూడా చాలా జాగ్రత్తగా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా భూమి హక్కులు కానీ వాళ్ళకు అవసరం ఉండే విధంగా అన్నీ కూడా సవరించి అందులో ఆ ధరణి అనే పోర్టల్ నిర్వహణ ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు నిర్వహిస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచన చేసిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతిలో మొన్న సమావేశంలో చెప్పడం. కొద్దిగా మీకు వివరంగా చెప్పాలి అని అంటే మీడియాకు తెలవాలి కాబట్టి 2003లోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో భూములు సర్వే చేయాలి అని, ఆ సర్వే చేసిన భూముల వివరాలను డిజిటలైజ్ చేయాలి అని, మూడవది ఒక టైటిల్ గ్యారంటీ చట్టం కూడా తేవాలనేది ఆనాడు 2003లో జాతీయ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన సమావేశం జరిగి ఒక డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన విధానం వేగంగా ఈ సమస్య పరిష్కారం కావాలి అనే దానికి అనేకమైన నిదర్శనాలు నేను ఇందాక మనవి చేసినట్టుగా. సో కమిటీ కూడా చాలా జాగ్రత్తగా గతంలో జరిగిన తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా భూమి హక్కులు కానీ వాళ్ళకు అవసరం ఉండే విధంగా అన్నీ కూడా సవరించి అందులో